Excella Education Study in USA assured scholarship. Contact 9881 లెగరా సాంబయ్య ఫోక్ సింగర్ ఫేమ్ భిక్షమమ్మ మనతో ఉన్నారు. ఎక్కడ చూసినా మీ పాటే వినిపిస్తుంది. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గుర్తుపట్టడం మంచిగా పాడిర్రు, మంచిగా ఇద్దరు మీరు మంచిగా కనకవ్వ కంటే కూడా బాగా పాడుతుర్రు, అంతకంటే మస్తు అవుతారు మీరు, అది ఇది అని అంటారు. చాలా అసలు పాటలు వాడక ముందు ఇంకేం చేసేవాళ్ళు? అన్నీ చేసేదాన్ని. నేనే మేస్త్రి పని చేసేది అన్నట్టు. మేస్త్రి పని చేసి అందరిని తీసుకొని ఒక 20 మందిని తీసుకొని పొలాల పనుల గిట్లా పోయేది అన్నట్టు. నాట్ల పాటలు కూడా పాడేది అన్నట్టు. పాడుతుంటే బాగా పాడుతున్నావు అనేది. ఈ అవకాశం ఎలా వచ్చింది? భూతాన్ రమేష్ వాళ్ళ అమ్మ మన ఊరికి వచ్చింది, వాళ్ళకి చుట్టాలు రాట, ఆమె దూరాగా తీసుకొచ్చింది. తీసుకొస్తే సెల్లుల పాడమ్మా నీకు పాటలు వస్తాయి కదా పాడమని అంటే పాడితే వినిపించుకొని తీసుకుపోయింది అన్నట్టు. పాటలు వేసుకుంటూ ఎక్కడో ఉండి ఒక సాధారణ స్థాయి మహిళ మీరు. చాలా కష్టముల నుంచి బయటికి వెళ్ళినాం కాబట్టి ఇప్పుడన్నా నాకు ఆ ఫలితాన్ని దక్కియాలని నేను చాలా అసలు బాధపడుతున్నా. శివుడు పాటలు బాగా పాడుతున్నారు. మీకు శివుడు అంటే ఇష్టం ఏంటి? ఏమి ఇష్టం సార్? మీ పేరు కూడా భిక్షమమ్మ అంటే శివుడి పేరే పెట్టుకున్నారు. ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర. మొదటిసారి మీరు మైక్ ముందుకు వస్తున్నారు అంటే దాంట్లో ట్యూన్ ఉంటుంది, దానికి ఆ ట్యూన్ తగినట్టు పాడాలి. మీకు ఇదంతా ఎలా అనిపించింది? మరి కొంచెం భయపడుకుంటూనే ఓకే పాడిన. ఫస్ట్ పాడాలంటే భయపడ్డన్నట్టు. చరణ్ అర్జున్ గారికి మీ బంధువు అని తెలిసింది. అడ్రస్ పెట్టంగానే ఇక్కడ మణికొండలో దిగినాం. మణికొండలో ఈ స్టూడియో ముందే దిగినాం అన్నట్టు. మేము పైకి ఎక్కుతుండగానే ఈ స్టూడియో అమ్మా అన్నదేనే అన్నాడు నా కొడుకు. గోడేసే గుంత కాడ ఓలల్లనా బోటదోలే బాయి కాడ. కోలాటం క్లాసులు కూడా తీసుకుంటారని తెలిసింది. ఎక్కడికైనా బండి మీద నైట్ 7:30కి అట్లా పోయేది. నైట్ ఇంటికి వచ్చేసరికి 11, 12, 1 కూడా అయ్యేది అన్నట్టు ఒక్కొక్క టైంలో. షూటింగ్ కొత్త అంటే ఎలా అనిపించింది మీకు? అసలు రాలేదండి. 3 రోజులు చాలా ఇబ్బంది పడ్డా. వాళ్ళు ఎంత తీసినా కూడా నాకు అసలు అది చేరట్లేదు అన్నట్టు. యాక్షన్ కానీ ఆ పాట కానీ దాన్ని ఎమ్మటెమ్మట అందుకోవడం కానీ అది రావట్లేదు. చాలా భయపడ్డా. అసలు మీకు మ్యూజికే అవసరం లేదు, మీ గొంతు అసలు చాలా దేవుడు ఇచ్చిన వరం అది. ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నీ మొగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాటామాటలో లెగరా సాంబయ్య ఫోక్ సింగర్ ఫేమ్ భిక్షమమ్మ మనతో ఉన్నారు. తన ఆ పాట గురించి తనకు ఎలా అవకాశం వచ్చింది, ఈ పాట ప్రయాణం గురించి తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా ఉంది? పేరు బాగా వచ్చింది మరి ఇప్పుడు లెగరా సాంబయ్య అని. ఎక్కడ చూసినా మీ పాటే వినిపిస్తుంది. ఏమనిపిస్తుంది ఇదంతా? చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పాట వింటుంటే. నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందని. ఓకే, మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒకసారి పాటతో స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. పాడండి. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ్య లెగరా పరమాత్మ లెగరా. మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. పరమశివుడని నేను అనుకుంటే పాములోడంటారు కదరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. కాశీనాథుడని నేను అనుకుంటే కాటిలో బంతవాటయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. గరుడ కంటుడాని నేను అనుకుంటే గంగిరెడ్లోడంటారయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. సాములూరు అని నేను మొక్కుతుంటే సన్యాసి అంటారేందయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. దిక్కు నీవే మాకు రెక్క నీవే మాకు సక్కాని మోసంకరయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా.
సూపర్ పాడుతున్నారమ్మా. నిజంగా ఆ శివుడే లేచి వస్తాడు మీరు పాట వింటే. నిజంగా కూడా అంటే మీరు ఓన్ చేసుకొని పాడారు, మీ సొంతంగా శివుడికి చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా బాగా పాడారు. అంటే మీరు ఎప్పటి నుంచి పాడడం వచ్చు మీకంటే? ఎప్పుడు అంటే నా చిన్నప్పటి నుంచి పాడేది సార్. అమ్మ పాడుతుంది ఇంట్లో, నాన్న బాగోతాలు ఆడతాడు, ఆడేవాడు ఉన్నప్పుడు. అయితే అన్నయ్య పాడతాడు సాంగ్స్, ఇద్దరు తమ్ముళ్ళు పాడతారు. ఇక వాళ్ళ ద్వారా వచ్చినట్టే మనకి. అంటే ఇప్పుడు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ అవకాశం భూతం రమేష్ వాళ్ళ ఫోక్ స్టార్లా చేస్తాడు. భూతం రమేష్ వాళ్ళ అమ్మ మన ఊరికి వచ్చింది, వాళ్ళకి చుట్టాలు రాట, ఆమె ద్వారాగా తీసుకొచ్చింది. తీసుకొస్తే సెల్లులా పాడమ్మా, నీకు పాటలు వస్తాయి కదా పాడమని అంటే పాడితే వినిపించుకొని తీసుకుపోయింది అన్నట్టు. తీసుకుపోతే ఇక రమేష్కు పాటలు నచ్చినాయి అంట. ఎమ్మటే ఫోక్ స్టార్ ద్వారాగా అక్కడికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూలో పాట బాగా ఉమామహేశ్వర శంకర సాంగ్ బాగా వైరల్ అయింది అన్నట్టు. అది కూడా పాడతాయి. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము జడల కంట ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, నీకే ఎండి కొండర నీ ఎంటనే పార్వతి ఉండర, నీ తనువే నీల పూసాయర ఓ విభూది జంగమా దేవుడ, ముక్కంటి త్రిశూల ఆధారుడ ఓ అడ్డబట్టు ఆది జంగమదేవ, జోల పట్టుకొని జోగాట నీకేలరా. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాదా, నందీశ్వర హర నాగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. శివుడు పాటలు బాగా పాడుతున్నారు. మీకు శివుడు అంటే ఇష్టమా ఏంటి? ఏమి ఇష్టం సార్. మీ పేరు కూడా భిక్షమమ్మ అంటే శివుడి పేరే పెట్టుకున్నారు. చాలా బాగా పాడారు. అంటే లెగరా సాంబయ్య పాట విషయానికి వస్తే, అంటే మీకు పాడేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సినిమా పాట ఇప్పుడు ఫస్ట్ మొదటిసారి మీరు మైక్ ముందుకు వస్తున్నారు అంటే దాంట్లో ట్యూన్ ఉంటుంది, దానికి ఆ ట్యూన్ తగినట్టు పాడాలి. మీకు ఇదంతా ఎలా అనిపించింది? మరి ఎలా ఎవరు నేర్పించారు, ఎలా పాడించారు మీతో, ఆ విషయాలు చెప్తారా? ఎలా పాడించారంటే ఫస్ట్ ఫోక్ స్టార్ వాళ్ళే ఇక్కడికి పాట తీసుకొచ్చారు అన్నట్టు. తీసుకొచ్చి ఉదయ్ సార్ ఇట్లా వచ్చారు పాడమని అంటే, ఇక అలా పాడిన కానీ కొంచెం భయపడుకుంటూనే పాడిన. ఫస్ట్ పాడాలంటే భయపడ్డన్నట్టు, కొంచెం తడబడ్డట్టుగానే పాడిన. తర్వాతకి ఒక రోజు మొత్తం అలా పాడతాడక ఇక బాగా వచ్చేసింది అన్నట్టు అది. ఓకే. సో అంటే ఎలా నేర్పించారా? ఒకేసారి ఫస్ట్ టైంగా పాడించారా ట్యూన్? ఆ ట్యూన్ నాకు వచ్చు అన్నట్టు, అంత ఇంతకుముందు నుంచి పాడతా కాబట్టి పాడేసింది అన్నట్టు అట్లా. అంటే ఇప్పుడు చరణ్ గారికి మీరు పందు అని తెలిసింది, అంటే ఆ స్టూడియోకి రావడం మీరు అదంతా అంటే నేను ఇక్కడికి ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసిండు భూతం రమేష్ మాకు. ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినాక అడ్రస్ పెట్టమని అంటే అడ్రస్ పెట్టిండు. అడ్రస్ పెట్టంగానే ఇక్కడ మణికొండలో దిగినాం. మణికొండలో ఈ స్టూడియో ముందే దిగినాం అన్నట్టు. దిగంగానే అమ్మ నా కొడుకుండి అమ్మ అన్న ఉండేది ఇక్కడ నేనే అన్నాడు. అనగానే అయితే మళ్ళీ నాన్న పాడినాక వెళ్దాం కానీ ఇప్పుడు ఏమొద్దులే అన్న కాడికి పాట అయిపోయినాక పోదామని అన్న. అనగానే ఓకే అమ్మ అన్నాడు. అంటే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలని మళ్ళీ రమేష్కి ఫోన్ చేస్తే పైకి ఎక్కండి అమ్మ, పైకి ఎక్కితే మీకు స్టూడియోలోకి వెళ్తారని అంటే మేము పైకి ఎక్కుతుండగానే ఈ స్టూడియో అమ్మ అన్నదేనే అన్నాడు నా కొడుకు. అనగానే అవునా నాన్న అనగానే అసలు అంతు లేదానికి ఎగిరి గంతులు వేస్తుండు. అమ్మ అన్నదే కదా అది ఇది అని అంటారుకే అప్పుడే లేచి చిన్న వస్తుండు అన్నట్టు ఎదురుగా వచ్చిండు. వచ్చి ఎమ్మటే ఇంటికి వెళ్ళండి అని ఇంటికి పంపించిండు. మేము కూడా సాంగ్ పాడడానికి వచ్చినామని ఆయనతో చెప్పలేదు. ఆయన మమ్మల్ని అడగలేదు అన్నట్టు, ఇక చుట్టరికానికి వచ్చిందేమో అనుకోండు. మమ్మల్ని ఇంటికి పంపించిండు. ఇంటికి పంపించినాక నేను ఎమ్మటే భూతం రమేష్కి ఫోన్ చేసిన. అయా చిన్న చరణ్ వాళ్ళ స్టూడియోకే వచ్చినాం కదా, అదేంది నాన్న నువ్వు నాతో చెప్పవైతేవేంది అన్న. అనగానే అన్నాడు కదా, అదేందమ్మా నాకు కూడా తెలియదు, ఆగు ఒక్క నిమిషం ఫోన్ చేస్తా అన్నాడు. చేసి అవునమ్మా అల్లనే ఇంకొక సార్ ఉంటాడు అతను పాడిస్తాడు అల్లకే వెళ్ళండి అన్నాడు. అనగానే ఇక మేము దబ ఇళ్ళకి వచ్చినాం. ఇళ్ళకి వచ్చి పాడుతుంటే విన్నాడు అన్నట్టు. ఆ పాట ఎలా ఉంది ఏందనేది విన్నాడు. విని మంచిగా ఉంది, మా పిన్ని కోసం పాడతా నేను అని శంభు శివ శంభు అని ఇంకా చిన్న పాడిండు అన్నట్టు. అలా పాడి మంచిగా వాయిస్ బాగుంది పిన్ని, మంచిగా పాడుతున్నావు అని చెప్పిండు. ఆ పాట అంతా అయిపోయినాక సాయంత్రం ఉదయ్ సార్ కూడా దగ్గర ఉండి ఫోక్ ఛానల్ సారు దగ్గరుండి మమ్మల్ని పాడిపించిండు. ఇలా వాడాలని చెప్పిండు. ఇంకా ఆయన చెప్పినట్టుగానే పాడిన. అది అయిపోయినాక మళ్ళీ
చరణ్ అర్జున్ సారు పిన్ని నా దాంట్లో వాడు చూద్దాం ఏమేమి పాటలు వస్తాయో చెప్పానంటే ఇట్లా పలాని పాటలు వస్తుందని నా పాడిచ్చిన పాడినాక పలాని పాట పాడు ఈ లెగరా సాంబయ్య పాడు పిన్ని అంటే లెగరా సాంబయ్య పాడిన అదే మంచిగా హిట్ అయింది ఈ అవకాశాలు నాకు మొన్న ఇంటర్వ్యూ హెచ్ఎం టీవీలో పిలిపించారు అలా ఇంటర్వ్యూ చేసినాం తర్వాతకి ఈ ఛానల్లో అవకాశం ఐ డ్రీమ్లో ఛాయిస్ వచ్చింది సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సో అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే సెల్ఫీలు దిగుతున్నారా మీతో పాటు వచ్చి ఫోటో ఇవ్వండి అంటే ఫేమస్ అయ్యిండ్రు కదా ఇప్పుడు పాటలు ఆయనంగానే ఇప్పుడు చాలా దుక్కుట్లను అయితే మీరు పలాని పాట పాడింది మీరే కదా లెగరా సాంబయ్య అని ఎక్కువ గుర్తుపట్టడం మంచిగా పాడిర్రు మంచిగా ఇద్దరు మీరు మంచిగా కనకవ్వ కంటే కూడా బాగా పాడుతుర్రు అంతకంటే మస్తు అవుతారు మీరు అది ఇది అని అంటారు చాలా అసలు తట్టుకోలేకపోతున్నట్టు ఆ సంతోషం ఇక అంటే ఇప్పుడు అంటే ఏమనిపించేది మీరు అంటే పాటలు పాడుతున్నా నాకు కూడా ఇప్పుడు కనకావ అన్నారు మీరు అంటే అట్లా నేను అనుకునేదాన్ని నాకు ఇట్లా నేను ఇంతగానో ఏం మామూలు పాటలు పాడుతున్నా కదా నాకు ఇట్లాంటి అవకాశం వచ్చుగా బాగుండేది ఎంత మంచిగా పాడుతుర్రు నేను కూడా ఇంత బాగా పాడుతా అనేది ఇక్కడిక్కడ అంటారు కదా నాకెందుకు రావట్లేదు అవకాశం ఏ రోజు కన్నా నాకు వస్తుందా నేను పాడగలుగుతానా అని అనుకునేదాన్ని కానీ ఆ అవకాశం నాకు వచ్చింది నాకు ఇచ్చారు ఫోక్ స్టార్ వాళ్ళు ఆ ద్వారాగా ఇప్పుడు చరణ్ జిఎంసి ఛానల్లో ఈ సాంగ్ పాడడం ఇంకా హైలైట్ అయిపోయింది నాకు చాలా సంతోషంగానే ఉంది అంటే ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం అంటే నార్మల్గా మీరు అంటే ఈ పాటలు వాడక ముందు ఇంకేం చేసేవాళ్ళు నేను నాట్లకు పోయే దాన్ని కోతలకు పోయేటమని పత్తి ఆర తీసుకుపోయేది ఊర్ల పంట అన్నీ నేనే మేస్త్రి పని చేసేది అన్నట్టు మేస్త్రి పని చేసి అందరిని తీసుకొని ఒక 20 మందిని తీసుకొని పొలాల పండ్ల గిట్లా పోయేది అన్నట్టు వాళ్ళ దగ్గర పాటలు పాడేది పాటలు పాడేది అన్నట్టు నాట్ల పాటలు కూడా పాడేది అన్నట్టు పాడుతుంటే బాగా పాడుతున్నావు అనేది పాడండి నాట్లకు సంబంధించిన పాటలు ఏమైనా కట్ట కింది బాయి కరెంటు బాయి నాటయ్యా రావెనా రాముల కనుక నాటయ్యా రావెనా రాముల కనుక నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లిగనా వజ్రాలు ఏమిస్తావు పిల్లిగనా వజ్రాలు 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుంటా 31 ఇస్తానా రాముల కనుక 31 ఇస్తానా రాముల కనుక ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు ఏమి చేసినావు పిల్లనా రాముల కనుక ఏమి చేసినావు పిల్లనా రాముల కనుక బోలు బొమ్మాయి కాడ బొమ్మ సంటరు కాడ 3 నల్లల కాడ ముచ్చటాడిన కాడ వేసుకో అంజన జోడు తీసుకో బీడీల కట్ట ఆగమైతావు పిల్లుగనా వజ్రాలు ఆగమైతావు పిల్లుగనా వజ్రాలు నాట్లలో ఈ సాంగ్ పాడేది సూపర్ అంటే ఇప్పుడు కోలాటం పాటలు కూడా పాడతారని తెలిసింది కోలాటం కూడా వేస్తారంట మీరు గోడేసే గుంత కాడ ఒల్లన్న బోటదోలే బాయి కాడ వజ్రాల వారే గురిసే వద్దు పోర సరసం రారా అందగాడ వజ్రాల వారే గురిసే వద్దు పోర సరసం రారా అందగాడ కట్ట మీద కత్తి మెరుపు ఒల్లన్న సరువులోన సేప మెరుపు వంతనున్న తెల్లగుడ్డ వన్నె కాడ మెరుపు రారా అందగాడ చుట్టు గుడిసె పట్టె మంచం ఒల్లన్న చూడబోతే కానరాదు కానొచ్చ కొండలకు కట్టెలకు పోదాము రారా అందగాడ కానొచ్చ కొండలకు కట్టెలకు పోదాము రారా అందగాడ తలంటు స్నానమాడి ఒల్లన్న తలంటు నూనె పెట్టి దూపాడు సీమ పోయి దువ్యానదేర రారా అందగాడ అసలు మీకు మ్యూజికే అవసరం లేదు మీ గొంతు అసలు చాలా దేవుడు ఇచ్చిన వరం అది థ్యాంక్ యూ అండి ఇంకా జానపదాలు ఇంకేం పాడతారు ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మొగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే చీరాలు లేవాని నువ్వలగినావా చీరాల సంతకాడ నేనిస్తారావే రైకాళ్ళు లేవాని నువ్వలగినావా రైకాళ్ళ సంతకాడ నేనిస్తారావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మొగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే గాజులు లేవాని నువ్వలగినావా గాజుల సంతకాడ నేనిస్తారావే మెట్టాలు లేవాని నువ్వలగినావా మెట్టాల సంతకాడ నేనిస్తారావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే మీరు కోలాటం కూడా వేస్తారు కనుక ఎక్స్ప్రెషన్స్ కూడా అంత బాగా పలుకుతున్నాయి అంటే ఇప్పుడు లెగరా సాంబా దాంట్లో షూట్ జరుగుతున్నప్పుడు మీరు చేశారు కదా సో అంటే మీకు షూటింగ్ కొత్త అంటే ఎలా అనిపించింది మీకు అంటే అంత బాగా అంటే ఈమె పాత అంటే కొత్త ఆమెలాగా అసలు ఎక్కడ కూడా అనిపించదు ఆ ఎక్స్ప్రెషన్స్ స్వయంగా శివుని లేపుతున్నట్టు అనిపించినాయి సో ఫస్ట్
ఉమామహేశ్వర సాంగ్కు ఫోక్ స్టార్ వాళ్ళు తీసుకుపోయి చేయించేటప్పుడు అసలు రాలేదండి 3 రోజులు చాలా ఇబ్బంది పడ్డా వాళ్ళు ఎంత తీసినా కూడా నాకు అసలు అది చేరట్లేదు అన్నట్టు యాక్షన్ కానీ ఆ పాట కానీ దాన్ని ఎమ్మటెమ్మట అందుకోవడం కానీ అది రావట్లేదు చాలా భయపడ్డా ఏం కాదమ్మా రమేష్ వీడియో వాళ్ళు కెమెరామ్యాన్లకి ఇట్లా నువ్వు మంచిగా పాడతావమ్మా మంచిగా చేస్తావు కానీ ఏం కాదు చేయండి చేయండి అని మంచిగా ఓపికతోటి చేయించారు వాళ్ళు ఇక అక్కడ చేసి వచ్చిన కాబట్టి ఎమ్మటే ఇక్కడ అక్కడ కొంచెం ఇక మైండ్లో చేస్తా అనేది ఉంది కదా దాన్ని బట్టి ఇక్కడ ఎమ్మట చేయగలిగిన అన్నట్టు ఎమ్మటే 1/2 అవర్లో అయిపోయింది ఇది సూపర్ దాంట్లో అయితే మస్తు చేశారు మంచిగా ఎమ్మట చేసిన అన్నట్టు అక్కడ చేసిన కాబట్టి కోలాటం క్లాసులు కూడా తీసుకుంటారని తెలిసింది అంటే కోలాటం నేర్పిస్తారు కోలాటం నేర్పిస్తా ఊర్లలోకి పోయి ఇట్లనే బాబుని తీసుకొని పోయి ఎక్కడికైనా బండి మీద నైట్ 7:30కి అట్లా పోయేది నైట్ ఇంటికి వచ్చేసరికి 11, 12, 1 కూడా అయ్యేది అన్నట్టు ఒక్కొక్క టైంలో ఆ నైటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి అప్పుడు ఇంటికాడ అన్నం తిని పండుకునేది అంత చీకట్లా నా కొడుకుని తీసుకొని పోయి క్లాసు చెప్పి ఇంటికి వచ్చేదాన్ని అన్నట్టు ఏ ఊరు ఎంత దూరం ఉన్నా ఇక 70 కిలోమీటర్లు కానీ 100 కిలోమీటర్లు అయినా ఆ నైట్ రావాల్సిందే అంటే మీకు కుటుంబం మంచి సహాయం చేసేది అన్నట్టు ఇంటికాడ ఇక చిన్న పాప నా బిడ్డ ఇంటికాడనే ఉంటది ఆమెకి 2 బిడ్డలు ఆమెకు మ్యారేజ్ చేసినాం కానీ ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇక మన దగ్గరనే ఉంటుంది ఇక్కడ మన ఇంటికాడనే ఉంటుంది వ్యవసాయం ఉందమ్మా మీకు ఉన్నది వ్యవసాయం ఇప్పుడు మీరు బిజీ అయ్యారు కనుక వ్యవసాయం మీ వారు చూసుకుంటారు కాబట్టి ఇక ఆయన ఇంటి దగ్గర వ్యవసాయం పని ఇంకా ఆయన ట్రాక్టర్ తోలడం అది ఇది ఆయన ఇంటికాడ పని చేసుకుంటాడు ఇక నేను ఇక ఈ చిన్నోని తీసుకొని ఆయన డప్పు కొట్టేటోడు నేనేమో పాటలు పాడుకుంటా వెళ్ళేదాన్ని అన్నట్టుగా అట్లా చేస్తేనే ఇక ఇంట్లో అట్ట వెళ్తుండేది నిజంగా మీరు చాలా గొప్ప ఎందుకంటే నాట్లు వేసుకుంటూ ఎక్కడో ఉండి ఒక సాధారణ స్థాయి మహిళ మీరు ఇప్పుడు ఇంత గొప్పగా అంటే ఇప్పుడు ఇంతే కాదు ఇంకా మీరు సినిమాల్లో కూడా ఇప్పుడు అంటున్నారు కదా సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని అంటే ఏ సినిమాకి అవకాశాలు వచ్చినాయి అది ఇంకా సినిమా పేరు నాకు చెప్పలేదు కానీ ఎవరు పాడించారు చరణ్ అర్జునే పాడించారు తను కూడా మళ్ళీ కూడా తనే అవకాశం ఇచ్చారు అవకాశం సినిమా సాంగ్ కూడా చరణ్ అర్జున్ సార్ గొంతు యూనిక్ గొంతు అంటే అది ఎవరికి రాదు కోటికి ఒక్కరికి అంటారు కదా అట్లా ఉంటుంది గొంతు మీది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చాలా ఇంకా సాధిస్తారు ఇంకా జానపదాలు కోలాట పాటలు ఏమైనా పాడతారా కోలాటం పాటలు పాడండి కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు సద్దసేను సొప్ప మా ఎత్త కన్నులొట్ట నా చేతికొక్క జట్ట నేనెట్ట గడదు కట్ట కోలు 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 కోలన్న కాదు మేలు కోలు 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 కోలన్న కాదు మేలు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు అటక బాయిల కూర మా ఎత్తలేదు పోరా మా పడికి రారా మరింత చేస్తపోరా కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు సర్రు బుర్ర రాకు నిన్ను దైసదాన్ని గాను ఉత్తకాళ్ళ రారా నిన్ను కదోలపోరా కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు అది పాడతా కోలాటం మీద చాలా ఉంటాయి అన్నట్టు కోలాటం సాంగ్స్ కూడా ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నదిరా సీరెట్ల కట్టింది దాని సోకు దాని సీరే సింగుల మీద నా మనసు సీరెట్ల కట్టింది దాని సోకు దాని సీరా సింగుల మీద నా మనసు రైకెట్ల దొడిగింది దాని సోకు దాని రైకే ముడి మీద నా మనసు ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నదిరా బొట్టెట్ల పెట్టింది దాని సోకు దాని బొట్టు బిల్లల మీద నా మనసు బొట్టెట్ల పెట్టింది దాని సోకు దాని బొట్టు బిల్లల మీద నా మనసు ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా చాలా ఆలస్యమైంది మీరు ఇంకా ఎప్పుడో కావాల్సింది మీరు ఇండస్ట్రీకి పరిచయం మీ పాటలు సరే లేట్ అయినా సరే ఇంకా చాలా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆ గొంతు నిజంగా చెప్పాలంటే చాలా యునిక్ గొంతు అది సో ఇంకా జానపదాలు ఇంకేం పాడగలుగుతారు మీరు దేవుడి పాటలు కూడా దేవుడి పాటలు పాడండి దేవుని పాట హల్లే రాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే శ్రీశైలం గట్లల్లాలే సిన్ని ఆట కాడ వెయ్యలే లే రాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే కొమరెల్లి గట్లల్లాలే కోలాట కాడ వెయ్యలే లే రాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే
బొమ్మంతా పొద్దెక్కేలేలే బోనానికెళ్ళాయలే నెత్తిలోన మూటలాటలేలే సంకలోన బాలలాటలేలే లేరాజు మల్లయ్యలేలే నా బాల మల్లయ్యలేలే మల్లయ్య కుమరేలు మల్లయ్య సాంగ్ అది. ఓకే, ఇది కోలాటం క్లాస్ చెప్తారు కదా, మరి డబ్బులు వస్తాయమ్మా? మరి డబ్బులు డబ్బులు ఇస్తారు సార్, ఇస్తారు. మనిషికి 1000 రూపాయలు 1200 అట్లా తీసుకునేదాన్ని. నెలంతా నేర్పుకుంటూ రావాలన్నట్టు. 25 మంది ఉన్నా 30 మంది ఉన్నా నెల మొత్తం నేర్పాలన్నట్టు. వాళ్ళకు నెల మొత్తం నేర్పితే నెలకు అవ్వచ్చు, 40 రోజులు కూడా పట్టవచ్చు. ఎన్ని రోజులైనా వాళ్ళకి వచ్చేదాకా నేర్పాలన్నట్టు మనం. ఇప్పుడు ఫేమ్ వచ్చింది అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది, డబ్బులు కూడా అదే విధంగా వస్తాయి. ఎందుకంటే రావాలనే సార్, రావాలి. అటువంటి కష్టాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మంచిగా చాలా కష్టముల నుంచి బయటకు వెళ్ళినాం కాబట్టి ఇప్పుడన్నా నాకు ఆ ఫలితాన్ని దక్కియాలని చాలా అసలు బాధపడుతుంటా వస్తుంది. మీది కోడి పైన సాంగ్ విన్నాను, కోడి సాంగ్ బాగా పాడారు, ఒకసారి పాడండి. నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా కల్లారా సెల్లెల్లారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో నది పూల కోడి పెట్ట జోకీత కేజీ ఉంది ఖరీదు 60 ఉంది సర్పంచ్ సాక్ష్యముండు శేక్సిందు సాక్ష్యముండు నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా కల్లారా సెల్లెల్లారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో ఇటు చూస్తే బాపనిల్లు అటు చూస్తే కోమటిల్లు నాడుంగల నాది ఇల్లు దాని పక్క దాని ఇల్లు నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో పట్టినోనికి జట్ట బుట్ట వాని కాలుకు పుండు బుట్ట వాడు చస్తే బొంద బెట్ట నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో. కోడి దొంగతనం చేసినాడు కూడా, కానీ నిజంగా మాత్రం వాడికి చాలా పల్లెటూరులో ఇప్పుడు ఒకసారి పల్లెటూరులోకి వెళ్ళినట్టు అనిపించింది. అంత ఫీల్ ఉంది మీ సాంగ్ లో, చాలా బాగుంది. ఇంకేం జానపదాలు పాడగలుగుతారు? ఇంకా ఇప్పుడు కొడుకు కట్నాల గురించి పాడతా. కట్నాలు కానుకలాని కనికెరమన్నా లేని వారికి చెల్లెనిచ్చి పెళ్ళి చేసిమా మమ్ముగన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితిమా మమ్ముగన్నా తల్లి తాళి గట్టిన బావాగారు బాయిలోన నెట్టినాడు బంగారు చెల్లెని చూడవే మమ్ముగన్నా తల్లి బాయిలోన దేలి ఉన్నది మమ్ముగన్నా తల్లి బావిలున్న జీవులకు చెల్లె సర్వము భోజనమాయ సెల్లెంత జల్లిపాయనే మమ్ముగన్నా తల్లి సెల్లెంత గుల్లిపాయనే మమ్ముగన్నా తల్లి కట్నాలు కానుకలాని కనికెరమన్నా లేని వారికి సెల్లేనిచ్చి పెళ్ళి చేసిమా మమ్ముగన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితిమా మమ్ముగన్నా తల్లి. ఇన్ని పాటలు పాడారు కానీ ఏ మాత్రం తగ్గట్లేదు, ఒకటే వరవడిలో మస్తు పాడుతున్నారు, అంటే ఏ మాత్రం కూడా తగ్గకుండా బాగా పాడుతున్నారు. తాటి చెట్టు ఈత చెట్టు కల్లే వారంగా నిజామలే దారిలో కల్లే వారంగా నిజామలే దారిలో స్వచ్ఛమైన నీ కల్లో ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో స్వచ్ఛమైన నా కల్లో 30 రూపాయలు నిజామలే దారిలో 30 రూపాయలు నిజామలే దారిలో కళ్ళు తాగిన రెడ్డోళ్ళు అడ్డం పడ్డారో నిజామలే దారిలో అడ్డం పడ్డారే నిజామలే దారిలో కల్లోలా నిన్ను మందు కలపినామమ్మ నిజామలే దారిలో కలపినామమ్మ నిజామలే దారిలో మల్లె పూల తోడు మా మామ తోడు నిజామలే దారిలో మా మామ తోడు నిజామలే దారిలో కల్లోలా నిన్ను మందు కలపాలేదయ్యా నిజామలే దారిలో కలపాలేదయ్యా నిజామలే దారిలో మడుగుల పెళ్ళి చేస్తయ్యా నిన్నే రమ్మన్నాడు నిజామలే దారిలో నిన్నే రమ్మన్నాడు నిజామలే దారిలో. చాలా చాలా బాగా పడుతున్నారు. ప్రతి ఒక్క సాంగ్ మేము అసలు ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే ఇంకోటి కూడా పాడండి. కట్ట మీదొంక తాడు గౌళ్ళవాడు గంగి గీయంగనా ఓరోరి గౌళ్ళవాడా నాకొక్క తామెర పువ్వెయ్యరా ఓరోరి గౌళ్ళవాడా నాకొక్క తామెర పువ్వెయ్యరా ఎక్క బంధం లేదునే అమ్మవారు గీయ కత్తులు లేవునే ఎక్క బంధం లేదునే అమ్మవారు గీయ కత్తులు లేవునే
ఏ గ్రాన జయించనే అమ్మవారెండి కత్తుల జోడును ఏ గ్రాన జయించనే అమ్మవారెండి కత్తుల జోడును శిగ్రాన మోకేసనే గౌన్ల వాడే గ్రాన పూదించనే ఏ గ్రాన పూదించనే గౌన్ల వాడు శిగ్రాన అమ్మవారికి ఇచ్చే ఆ పువ్వు పెట్టుకొని అమ్మవారు అలసి నిద్రలు పోయనే ఇవన్నీ ఎక్కడ సేకరించిన పాటలు అమ్మ మరి అమ్మ పాడేది అమ్మ పాడేది అమ్మ పాడే మీకు సాంగ్స్ వచ్చినాయి. అంటే ఏ ట్యూన్ కూడా మిస్ కాకుండా అన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను చదవలేదు, చాలా గ్రేట్. చదవలేదు, ఎంత జ్ఞాపశక్తి, నిజంగా మీకు ఆ దేవుడు ఇచ్చిన వరమే. ఇంకోటి కూడా చిన్న పిల్లలు లేని తల్లి గురించి బాగా పాడండి. మెలుకా మెలుకల సీసా సెన్నాపట్నం నూనె సెన్నాపట్నం నూనె సిన్ని బాలల కాట బాలాలే ఇగలేరా పాలు దాగుదురారా సీసాది సూకోని కోమాటింటికి పోతే అమ్మ బెల్లమడుగా బాలాలో లేరైరి సక్కాని పెట్టాలో సెక్కార గోలీలు సొక్కాదిందురారా బాలాయే విగలేరా పాలు దాగుదురారా. ఒక తల్లికి పిల్లలు లేకపోతే అట్లా ఊహించుకొని పాడతాడు అన్నట్టు తల్లి. చాలా అర్థవంతంగా, ఎంత అర్థం ఉందో దాంట్లో. అందుకోసమే పాత పాటల్లో అంటాం కానీ మనకి ఈజీగా అర్థమవుతాయి, వాడుక పదాలు ఉంటాయి అందులో చాలా. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మళ్ళీ ఫోక్ ట్రెండ్ నడుస్తుంది. నిజంగా ఇప్పుడు మీకు చాలా మా కెమెరామెన్స్ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, అట్లా చూస్తూ ఉండిపోతున్నారు మీ పాట. చాలా బాగా పాడుతున్నారు. ఇంకేమైనా గుర్తున్నాయమ్మా? పాడండి. ఆడబిడ్డ కావాలి ఆమె కావాలి ఆమె రొంటికి రాసా పుండు కావాలి మనక పోవాలి మండే కావాలి మన ఇంటి ఏ పాకు మందు కావాలి సాకలింటి సలవగుడ్డ కట్టు కావాలి జొన్నల్లో దోకోదో జోడు రోకల్లో అన్నల్ల వాడోదో బతికెరాగాన నాయతికెరాగాన నంది బోగాన నందిలో పుట్టిల్లు ఎవరిని దలదు దేవి దేవుడు గలడు దేవుడు మా నాన్న పాలు బిండంగా శ్రీదేవి మాయమ్మ సల్లజయ్యంగా సిల్లిపోయి కవ్వాన సిలికగారైతే సిలిక తిన్న పాండు సిద్ధించరాద అమ్మని కోడల్లా అర్థించరాద అర్థించే అన్నల్లో దండు పోయినన్నల్లో సల్లంగా వస్తే దండి ఏటలగొడదు నిండేటి మీద కొలుపోయినన్నల్లు సల్లంగా వస్తే కోడి పుంజుల కొడదు కోనేరు మీద ఏ శంభు ఏ సూక దేశంబు పోతే ఏషకాంతి దురాయే ఎర్రటన్నలకు ఎర్రటన్న నీకు ఏమి అందంబు ఎత్తు బూదల మీద దుప్పటందంబు నల్లటన్నా నీకు ఏమి అందంబు నాతి బొమ్మల సరిసే నామందంబు పనిపెట్టు సల్లి పనిపెట్టవయ్య పనిపెట్ట మీ ఇంట్లో ఏమి పానుల్లో బిడ్డనా స్వాతమ్మకు పిల్లలాడాల కొడుకునా వయసుకు కొనక పోగుళ్ళు మామల్లు నడువంగా మన్నులేవంగా మనపతి సైవస్కూడు మామలేలంగా తురుకల్లు నడువంగా దుమ్ములేవంగా తురుకపతి నల్లగొండ తురుకలేలంగా. కొడుకు వస్తాడు, అమ్మగారు వస్తాడు, అన్నదమ్ములు వస్తారు, మేనమామలు వస్తారు, పని చేసే అవసరాయన వస్తాడు, అందరు కలుస్తారు అన్నట్టు ఆ సాంగ్ లా. నిజంగా అద్భుతం, మీ గొంతు చాలా అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఇంకా చివరిగా మనం అయ్యప్ప స్వామి లేకుంటే దేవుడి పాటలు ఏమైనా పాడతారా? అయ్యప్ప స్వామి ముగిద్దాం. శివశంకర సనయుడవు స్వామివయ్యప్ప నీవు చిత్రమైన దేవుడవు శరణమయ్యప్ప మేళా తాళాలతోటి స్వామివయ్యప్ప నిన్ను మెల్లంగా గులసేరు శరణమయ్యప్ప అరిటాకు మందిరాలు స్వామివయ్యప్ప నీకు కొబ్బెరాకు తోరణాలు శరణమయ్యప్ప శివశంకర తనయుడవు స్వామివయ్యప్ప చిత్రమైన దేవుడవు శరణమయ్యప్ప శివశంకర తనయుడవు స్వామివయ్యప్ప నువ్వు చిత్రమైన దేవుడవు శరణమయ్యప్ప రథం మీద నిలబెట్టి స్వామివయ్యప్ప నిన్ను రమ్మని పిలిసేరు శరణమయ్యప్ప ఎల్లా గుర్రాల ఎక్కి స్వామివయ్యప్ప నీవు ఏగ్రంగా రావయ్యా శరణమయ్యప్ప పూలెవ్వరు తెచ్చిరయ్య స్వామివయ్యప్ప నీకు పూజలెవరు చేసిరయ్య శరణమయ్యప్ప శివశంకర తనయుడవు స్వామివయ్యప్ప చిత్రమైన దేవుడవు శరణమయ్యప్ప శివశంకర తనయుడవు స్వామివయ్యప్ప నీవు చిత్రమైన దేవుడవు శరణమయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి దింతర తోం తోం అయ్యప్ప దింతర తేం తోం శివశంకర తనయుడవు స్వామి అయ్యప్ప నువ్వు చిత్రమైన దేవుడవు శరణం అయ్యప్ప. దేవుడి పాటలు తగ్గేదేలే, సూపర్ పాడుతున్నారు. మీరు మా కోసం ఇంత టైం కేటాయించి, అంటే మేము మధ్యలో రికార్డింగ్ అవుతుందని అయినా సరే మా కోసం టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలమ్మా. మీరు ఇంకా చాలా పాటలు పాడాలి, సినిమాలకు పాడాలి, ఒక పెద్ద స్థాయిలో మిమ్మల్ని చూడాలి. అప్పుడు మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ, నాకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. అది ఆశ సార్. తప్పకుండా. థ్యాంక్స్, ధన్యవాదాలమ్మా. నమస్తే.